బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది నెమ్మదిగా కదులుతూ ఏపీ మరియు ఒడిశా, తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా తదితర ప్రాంతాల్లో మనకి వర్షాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని, దానికి తోడు ఇప్పుడు సముద్రం నుంచి వచ్చే గాలుల తీవ్రత అనేది పెరిగిపోవడంతో ఈ 3-4 రాష్ట్రాల్లో భారీగా చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ ఇస్తుంది. ఇంకా అదే కాకుండా మనకి రకరకాల వ్యాధులు అనేవి సోకుతుంటాయి కాబట్టి ఈ చలి తీవ్రత వల్ల కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలంటూ కూడా సూచనలు అయితే జారీ చేసింది. ఇక వెదర్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మనం విషయం కనుక చూస్తే రాబోయే 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన లేకపోయినప్పటికీ చెదురుముదురు వానలు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇక మనకి చలి తీవ్రత అనేది మనకి ఉదయం పూట కొంచెం ఓ రకంగా ఉన్నా కానీ రాత్రి అయ్యేసరికి భీకరమైన చలి అనేది పుడుతుందని, సో పొగమంచు దట్టంగా అలుముకుంటుందని కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంటూ ఉంది. సో వర్షాల విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మనకి సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాలు ఏవైతున్నాయో అక్కడ మాత్రం వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అప్డేట్ ఇస్తుంది. ఏపీలో ఈ జిల్లాలో అయితే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొనింది. ఆ జిల్లాల లిస్ట్ ఒకసారి చూస్తే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు తదితర ప్రాంతాల్లో చెదురుముదురు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొంటూ ఉంది. సో సముద్రానికి దగ్గర ఉండే జిల్లాలో మాత్రం కొంచెం టెంపరేచర్స్ అనేవి తగ్గుముఖం పట్టి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి చూస్తే హైదరాబాద్లో పొగమంచు అనేది దట్టంగా అలుముకొని ఉంది. చలి తీవ్రత అనేది ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల వ్యాధులు అనేవి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే సూచించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలంగాణలో మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాల తీవ్రత అనేది లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి జస్ట్ ఒక తేలికపాటి వర్షాలు లేదా చినుకులు, చిరుజల్లులు పడే అవకాశమే ఉందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ ఇస్తుంది. మరి మీ ఏరియాలో వర్షపాతం అనేది ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ వారికి